जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः. ఈరోజు ఈ గురు పూర్ణిమ, ఈ పుణ్యరోజు మనమందరం ఇక్కడ గురు మహారాజ్ ఆశ్రయంలో వచ్చాము. ఈరోజుకి గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అని వేరే వేరే పేర్లతో మనం పేర్కొంటాము. ఈ రోజు ప్రతి ఒక్క శిష్యుడు వారి వారి స్వీయ గురువులకి శ్రద్ధ సమర్పించడానికి, భక్తి నివేదించడానికి ఒక పుణ్యదినం అని మనం పరిగణిస్తాం. దీనికి కారణం ఇది వ్యాస మహాముని యొక్క, వ్యాస మహర్షి యొక్క జన్మదినం అని చెప్తాం. వ్యాసుడి జన్మదినాన్ని ఎందుకు మనమందరూ ఆచరిస్తున్నాము అంటే, ప్రతి ఒక్క శిష్యుడు వారి వారి గురువుని ప్రత్యేకంగా ఒక్కొక్క రోజుని ఆచరించడానికి వెళ్తే ఎన్నో విభేదాలు సృష్టి అవుతాయి. నా గురువు గొప్ప, నీ గురువు తక్కువ, ఇలాంటి గొడవలు వస్తాయని మన రామకృష్ణ మఠంలో కూడా స్వామి వీరేశ్వరాంజీ దశమ అధ్యక్షులు, వారు సర్వాధ్యక్షులు అయినప్పుడు వీరు నిర్ణయం తీసుకొని ఎవరు వారి వారి గురువు జన్మదినాన్ని వేరే వేరేగా ఆచరించకుండా ఈ గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని అందరూ ఆచరిద్దామని ఒక నిర్ణయించారు. అప్పటి నుంచి రామకృష్ణ మఠ్, శారదా మఠ్ అన్ని విభిన్న బ్రాంచ్స్లో ఇలా ఈ గురు పూర్ణిమనే అందరూ మనం వాడుతున్నాము. ఈ రోజులలో మన గురువు ఎవరైనా సరే, మనం నిజంగా చెప్పాలంటే శ్రీరామకృష్ణులే మన అందరికీ గురు, శారదామాత అందరికీ గురు. శ్రీరామకృష్ణులు చెప్పేవారు పరబ్రహ్మ మాత్రమే గురు అని. అలా చూస్తే ఇంకా విభిన్న గురువులు ఒక మధ్యవర్తిలాగే మాత్రం ఉంటారు. అందువలన ఈ రోజును మనం వాడుతున్నాము. మళ్ళీ వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని మనం ఎందుకు ఎంచుకుంటామని, ఆయన ఒక మహా గొప్ప గురువు అని మనం చాలా ప్రాచీన కాలం నుంచి, ఆయన మహా విద్వాంసులు, తపస్వి, ఎన్నో శ్రేష్ఠ గ్రంథాలని రచించాడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ఈ వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా ఆచరించడం ఒక పద్ధతిగా వచ్చేసింది. ఈ వ్యాస మహాముని ఆయన ఆ కాలంలో ఈ వేదాలు అనేది అవంతా మంత్రాలు అంతా ఆయనే అన్ని క్రోడీకరించి ఒక క్రమబద్ధంగా ఆయన క్రమపద్ధతిగా ఆయన పెట్టి 4 వేదాలుగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాన్ని విభజించి పెట్టారు. అందువలనే ఆయనకి వ్యాస అంటే, వ్యాస అనే శబ్దానికి విభజించడం అని అర్థం. ఆయన అన్ని మంత్రాలు అన్ని ఏవి అక్కడ ఎవరికి సరిగా తెలియదు, అప్పుడు ఆయన అన్ని క్రోడీకరించి అలా విభజించి మనకి అందించారు. కాబట్టి ఆయనకి వ్యాసుడు అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఆయనకి శ్రీకృష్ణ ద్వైపాయన వ్యాస అంటారు. శ్రీకృష్ణ అంటే యాక్చువల్గా ఆయన నల్లగా ఉండేవాడంట, అందుకోసం కృష్ణ అనే పేరు వచ్చింది. మళ్ళీ ఆయన జన్మము ఒక అలౌకికంగా ద్వైపాయన అంటే ద్వీపంలో జన్మించిన వాడు. ద్వీపంలో అంటే ఆయన నౌకలో ఆయన జన్మించాడని. నౌకలో పరాశర మహామునికి, ఆయన తండ్రి పరాశర మహాముని, తర్వాత ఆయన తల్లి ఏమో సత్యవతి అని చెప్తారు, దాశరాజు కుమార్తె. వీరికి ఒక అలౌకిక భావంలో ఆయన జన్మిస్తారు. జన్మించిన వెంటనే పెద్దగా పెరిగిపోయి, అప్పుడు తండ్రి అయిన అంటే సత్యవతికి వివాహం కాలేదు, కానీ అలా అలౌకికంగా జన్మించాడు. జన్మించిన వెంటనే పెరిగి ఆ తండ్రి అయిన పరాశరముని ఆయన తీసుకెళ్ళిపోయారు. ఆయనకి అన్ని యుక్త విద్యాభ్యాసాలను అంతా అందించి ఒక తర్వాత ఆయన తమ హిమాలయ వైపు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ వ్యాస మహర్షి కూడా ఆయనను అనుసరించి బదరికాశ్రమం వరకు వెళ్ళారంట. అక్కడ బదరికాశ్రమంలో కూర్చొని ఆయన ఎన్నో తపస్సు చేసి ఆధ్యాత్మిక గ్రంథాలను రచిస్తాడు. అక్కడ వేదాధ్యయనం ఎంత చేస్తాడు. ఆయనకి బాదరాయణ వ్యాసాన్ని, అందుకోసం ఇంకో పేరు కూడా వస్తుంది. అక్కడ ఉన్నప్పుడే ఈ వేదాలను క్రోడీకరించడము, తర్వాత ఇంకా పంచమ వేదం అని చెప్పే ఈ మహాభారతాన్ని కూడా ఈ వ్యాస మహాముని రచించాడు అని మనకు తెలుసు.
ఈ మహాభారతం అంటే ఎటువంటి గొప్ప గ్రంథం మనందరికీ తెలుసు. మహాభారతంలో లేనిది భారతంలోనే లేదు అంటారు. అంటే అన్ని వైవిధ్యమయ సంఘటనలు, అద్భుతమైన చరిత్రలు అంతా మనం అక్కడ కనపడతాయి. అటువంటి ఒక శ్రేష్ఠ గ్రంథం ఆనాడికి ఈనాటికి అంత మనకి చాలా అందరూ మనం చదువుతూ ఉంటాము. ఇప్పుడు కూడా అది ఎప్పుడో ప్రాచీనంగా మనం అనుకోలేదు, ఇప్పుడు కూడా చదువుతాం. అంతేకాదు ఆ మహాభారతంలోనే మనం భగవద్గీత అని దేనిని పద్మనాభ ముఖ నిస్సృతం అంటాం. స్వయం పద్మనాభుడు శ్రీకృష్ణ పరమాత్ముని నోటి నుంచి జాలువారినది అనే ఈ భగవద్గీత కూడా మహాభారతంలో ఒక అంశమే. అటువంటి అది కూడా ఈ వ్యాస మహాదేవి ద్వారా అందరికీ అందింది అని చెప్పొచ్చు. అలాగనే ఆయన ఇంకా ఈ ఉపనిషత్తులో ఉన్న ఎన్నో సూక్ష్మమైన తత్వాలు ఆ మంత్రాలకి ఆయన ఒక బ్రహ్మసూత్రం అని సూత్రాకారంలో ఒక గొప్ప గ్రంథాన్ని ఆయన రచిస్తాడు. ఇది చాలా తర్కబద్ధంగా వాద వివాదాలతో కూడి ఈ ఉపనిషత్తుల సత్యాన్ని అందరికీ నిరూపించడం అక్కడ జరుగుతుంది. మన భారత ధర్మం అంటే ప్రస్థానత్రయం అనేది దానికి చాలా మూలంగా బేసిక్గా మన ధర్మ గ్రంథాలను చెప్తాం. అంటే అవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, భగవద్గీత. అంటే దీంట్లో భగవద్గీత, బ్రహ్మసూత్ర ఈ రెండు మనకి వ్యాస మహర్షి ద్వారానే మనకి వచ్చాయి. సో ఆయన ఎటువంటి గొప్ప శ్రేష్ఠ విద్వాంసుడు, ఆయన గురువు అని మనము పిలవడానికి, ఆయనకి మన్నన చూపించడానికి ఆయనకి అలాంటి అర్హత ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనని మనం తీసుకొని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మన గురువులకు కూడా మన శ్రద్ధని నివేదిస్తాం. ఇంకా చెప్పాలంటే ఈ వ్యాస మహాముని ఇన్ని గ్రంథాలను రచించిన తర్వాత కూడా ఆయన మనశ్శాంతి లభించలేదంట. ఒకరోజు ఆయన సరస్వతి నది తీరాన కూర్చొని విషణ్ణుడై ఆయన మనసులో దుఃఖిస్తున్నాడు. అప్పుడు నారద మహాముని అక్కడ రావడం జరిగింది. ఆయన నీ దుఃఖానికి, మనస్తాపానికి కారణమేమని అడిగితే అప్పుడు ఇలా నేను ఎన్నో గ్రంథాలను రచించాను, నాకెందుకో మనసులో శాంతి లభించలేదే అంటే అప్పుడు నారదముని అంటాడు, నువ్వు ఇంతవరకు అన్ని జ్ఞానప్రధానమైన ఎన్నో గ్రంథాలని రచించారు, కానీ భక్తి ప్రధానమైన హరినామ గుణ సంకీర్తనం అది ఉండాలి. అటువంటి పుస్తకాలను మీరు రచించలేదు. అందుకే మీరు భాగవత పురాణాన్ని మీరు రచిస్తే మీ మనసులో ఉన్న ఈ దుఃఖ మనస్తాపం పోతుంది అని చెప్తే అలాగే ఒప్పుకొని ఆయన భాగవత పురాణాన్ని కూడా ఆయన రచించాడు. ఈ రోజుకి కూడా భాగవత పురాణం మనకు అందరికీ ఎటువంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అని మనకి తెలుసు. ఇంకా మహాభారతంలో వచ్చే ఇంకా విష్ణు సహస్రనామం ఇప్పటికీ కూడా మనం ఎంతోమంది ప్రతినిత్యం దానిని పారాయణం చేస్తారో అది కూడా భీష్మ యుధిష్ఠిర సంవాదంలో వస్తుంది. అందువలన ఇటువంటి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక తత్వాలను అందరికీ అందించిన వ్యాస మహర్షి యొక్క జన్మదినం ఈరోజు. అంతేకాదు ఈ రోజుకి ఇంకా వేరే ప్రత్యేకత కూడా ఉంది. ఏమంటే ఈ రోజు నుంచి మనం చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది అని చెప్తారు. చాతుర్మాస వ్రతం అంటే ప్రాచీన కాలం నుంచి ఎందరో ఋషిమునులు దేశ పర్యటన చేస్తూ అలా తీర్థభ్రమణ చేస్తూ ఉండేవారు. కానీ ఈ వర్షాకాలంలో అలా తిరగలేక ఒక్క స్థానంలో స్థిరపడి స్వాధ్యాయ, తపస్సు ఇవన్నీ ఆచరించుకునేవారు. అప్పుడు వారి దగ్గర గృహస్థ భక్తులు కూడా వచ్చి వారికి కావలసిన అన్ని సామగ్రిని అందిస్తూ ఈ ఆధ్యాత్మ విషయాలని నేర్చుకోవడానికి ఒక గొప్ప సుయోగం వారికి వచ్చేది. ఈ 4 నెలలు, ఈ వర్షాకాలంలో 4 నెలలు చాతుర్మాస వ్రతం అని అంటారు. అందువలన ఈ రోజు నుంచి ఇది ఆరంభం అవుతుంది. మళ్ళీ ఇది దక్షిణాయన కాలం దానికి కూడా స్టార్ట్ అయింది అంటారు. మన సంవత్సరాన్ని ఉత్తరాయణ, దక్షిణాయన 2 భాగంగా 6 నెలలు విభజిస్తాము. ఇప్పటి నుంచి దక్షిణాయన కాలం అనేది మొదలవుతుంది. అంటే శ్రీ మహావిష్ణువు ఆదిశేషపై ఆయన నిద్రిస్తాడు ఈ రోజు నుంచి. ఇంకా దేవతలందరూ కూడా ఇప్పుడు నిద్రపోయే సమయం అని చెప్తారు. అది ఒక దక్షిణాయన కాలం. ఇటువంటి రోజుల్లో మనమందరం ఏం తెలుసుకోవాలి అంటే ఈ గురువు మన అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా
గురువు ఎవరైనా ఉన్నారు, మంత్రదీక్ష తీసుకునే వారే ఉన్నారు అనుకున్నాను. అందుకోసం గురువు యొక్క గొప్పతనం మనకందరికీ తెలుసుకోవాలి. గురువు లేకుండా ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలుసుకోవడం చాలా కఠినమైనది అని చెప్తారు. ఎందుకంటే గురువు మన అజ్ఞాన పొరను తొలగించి, ఈ అజ్ఞానం అనే చీకటిని, అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగుని మనకి ఇస్తారు. భగవంతుడికి మనకు మధ్య ఒక మీడియంగా, మధ్యవర్తిగా ఉంటాడు. అందరినీ భగవంతుడి దగ్గర చేర్పించడానికి గురువు చాలా అవసరం. చాలామంది అనుకుంటారు గురువు ఎందుకు అవసరం, మనమే పుస్తకాలను చదువుకుంటాము, అక్కడే మంత్రాలు రాసి ఉన్నాయి, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణ, మనమే చేస్తాం, మనకి ఎందుకు గురువు కావాలని. కానీ మనం అనుకున్నట్లు సహజం కాదు. మనం ఏదైనా ఒక లౌకిక విద్యని కావాలంటేనే మనకి గురువు అవసరం. ఇంకా ఆధ్యాత్మిక పథం అనేది చాలా కఠినమైన పథం అని అంటారు. క్షురస్య ధార నిశితా దురత్యయ అంటారు. క్షురధార లాంటిది, ఎప్పుడైనా మనం పడిపోవచ్చు, పతనం సంభవం అన్నీ. అందుకోసం ఎవరైతే మనకంటే ముందు ఈ పథంలో పయనించారో, ఇక్కడ వచ్చే సుఖ దుఃఖాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు తెలుసో అటువంటి వారే మనకి సరిగా మార్గదర్శనం చేయగలరు. అటువంటి వారు మార్గదర్శనం లేకుండా మనమే వెళ్తాము, మనకే అంటే అలా మనం చేయలేము. కాబట్టి గురువు అవసరం. దీనిని నిరూపించడానికి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు, మహాత్ములు, అవతార పురుషులని చూసిన వారు కూడా వారికి గురువులు ఉన్నారని చూస్తున్నాం. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడికి సాందీపని మహాముని దగ్గర ఆయన శిష్యత్వాన్ని గ్రహించాడు. ఇంకా శ్రీరామచంద్రుడు కూడా వశిష్ఠ మహాముని దగ్గర, తర్వాత విశ్వామిత్ర ముని దగ్గర వారందరూ ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. ఇంకా అలా మనం ఎక్కడ చూసి శంకరాచార్యుని చూస్తే ఆయన గోవిందపాద ఆయన దగ్గర ఆయన శిష్యుడిగా స్వీకరిస్తారు. తర్వాత శ్రీరామకృష్ణ లాంటి ఈ నవయుగాచార్యులు ఆయనకి కూడా తోతాపురి, భైరవి బ్రాహ్మణి ఇటువంటి గొప్ప గురువులు ఉండేవారు. మొట్టమొదట ఆయన కేనారామ భట్టాచార్య దగ్గర శక్తి మంత్రాన్ని పొందాడు. ఇలా మనం వింటాం. అప్పుడు ఇలా చెప్తే గురువు కోసం ఎక్కడ వెతకాలి, మన గురువు ఎక్కడున్నారు ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. దానికి చెప్తారు, ఆధ్యాత్మిక ఇక్కడ మన ప్రపంచంలో ఒక అలిఖితమైన నియమం ఉందంట. అదేమిటంటే ఎక్కడైనా ఒక అర్హుడైన శిష్యుడు ఉంటే గురువు, అక్కడ సమర్థుడైన గురువు ఆయన వెతుక్కొని వచ్చి ఆయనకి అవసరమైన సందేశాన్ని, ఉపదేశాలను ఇస్తాడు. గురువు ఎక్కడున్నాడు నువ్వు వెతుక్కొని వెళ్ళే అవసరమే లేదు. మొదట నీలో అర్హతని పెంచుకోవాలి. ఈ అర్హత అంటే ఏమిటి, దానిని గురించి కూడా ఎన్నో విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. శంకరాచార్యులు చెప్తారు, సాధన చతుష్టయ సంపన్నుడుగా ఉండాలి అని చెప్తారు. అంటే వివేక, వైరాగ్య, శమదమాది షట్సంపత్తి, ముముక్షత్వ ఇలాంటిని ఎవరు రూఢించుకున్నారో, ఎవరు పవిత్రత, తర్వాత తీవ్రమైన వ్యాకులతతో భగవద్దర్శనం నాకు కావాలి, నేను ఈశ్వర సాక్షాత్కారాన్ని చేసుకోవాలి అని వారి మనసులో అటువంటి తీవ్రమైన కోరిక కలుగుతుందో అటువంటి వారి దగ్గరికి గురువే వెతుక్కొని వస్తారు. దానికి నిదర్శనం శ్రీరామకృష్ణులే స్వయంగా ఉన్నారు. శ్రీరామకృష్ణుడు ఎప్పుడు గురువులని గురించి ఆయన వెతుక్కొని వెళ్ళలేదు. ఆయన దగ్గరే తోతాపురి వచ్చి ఆయనకి ఈ అద్వైత జ్ఞానాన్ని నేర్పించడం, భైరవి బ్రాహ్మణి వచ్చి తంత్రమత సాధన, వైష్ణవ సాధన అంతా నేర్పించడం, ఇలా ప్రతి ఒక్కరూ మనం చూస్తాం. ఆయన ఎక్కడ ఉన్నారో ఉంటే అక్కడే వచ్చి వారే నేర్పిస్తారు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇంకొక నియమం కూడా ఉన్నది. ఏమంటే ఎక్కడైనా అటువంటి సమర్థుడైన గురువు ఉన్నాడో శిష్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన శిష్యులను రమ్మని అవసరం లేదు, ఆహ్వానించడం అవసరం ఉండదు. శ్రీరామకృష్ణే చెప్తారు, ఎప్పుడైతే తామర పూలు వికసిస్తుందో తుమ్మెదలో అవే వస్తాయి. తామర పూలు వాటికి ఆహ్వానం ఇవ్వలేదు, అయినా వస్తాయి. అలాంటి శ్రేష్ఠ గురువులు ఎక్కడ ఉంటే వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి అన్ని చోట తెలిసిపోతుంది. విభిన్న స్థానాల నుంచి శిష్యులు వెతుక్కొని వచ్చి విద్యాభ్యాసాన్ని అలా నేర్చుకుంటారు. ఇంకా ఏమంటే ప్రాచీన కాలం నుండి ఇలా గురువు దగ్గర నేర్చుకొనే మనం విద్యాభ్యాసం చేయాలి అని
గురుమేవ అభిగచ్చేత్ అని చెప్తారు ఉపనిషత్తులు. గురువు దగ్గరే వెళ్ళి నేర్చుకోవాలి, లేదంటే మనకి నిజంగా ఆ జ్ఞానం అనేది లభించదు. శ్రీరామకృష్ణులు కథామృతలో కూడా ఎన్నో ఉపమా ద్వారా దీనిని నిరూపించారు. ఆయన చెప్పే ఒక్క కథ, ఈ విష్ణు లక్ష్మి వీరిద్దరూ వైకుంఠంలో ఉన్నారు. అప్పుడు నారద మహర్షి అక్కడ వచ్చి సాక్షాత్ విష్ణుతో కలుసుకొని కొంత సంభాషణ అంతా చేసి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు భగవంతుడు లక్ష్మికి చెప్తాడు, నారదుడు వెళ్ళిపోయిన స్థానాన్ని నువ్వు శుభ్రం చేయని. అప్పుడు లక్ష్మి చాలా ఆశ్చర్యపోయి అడుగుతుంది, నారదుడు ఎటువంటి గొప్ప భక్తుడు, సర్వదా నీ నామస్మరణ చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోయిన స్థానాన్ని నేను శుభ్రం చేయాలంటే ఇంకా ఆయనకి గురువు దొరకలేదు, ఆయన గురువు దగ్గర ఆయన దీక్ష తీసుకోలేదు అని చెప్తాడు. అంటే నారదుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎటువంటి గొప్ప వ్యక్తి అయినా గురువు దగ్గర గురు కృప లేకుండా మనకి నిజంగా ఆధ్యాత్మిక విద్య అనేది మనకి దక్కదు. అది నిజంగా గురుముఖేణ వచ్చినప్పుడే దానికి ఒక శంఖం నుంచి వస్తే తీర్థం అంటారు. అలా గురు ద్వారా వచ్చినప్పుడే ఆ విద్యకి ఒక విలువ వస్తుంది. మనమే పుస్తకాలు తెలుసుకుంటే ఎంతో తెలుసుకుంటాము, కానీ అది ఒక థియరిటికల్ నాలెడ్జ్గానే ఉంటుంది. కానీ గురువు అంటే అనుభవాన్ని పొందినవాడు, దానిని నిజ జీవితంలో అనుష్ఠానం చేసి తెలుసుకున్నవారు. అటువంటి వారి కృప మనకి చాలా అవసరం అని మనకి ఇది తెలిసి వస్తుంది. ఇంకా గురువులు కూడా ఎందుకు శిష్యులకి వారు ఇలా ఉపదేశిస్తారు అంటే, వారికి ఏదైనా లాభం ఉంటా అంటే, నిజమైన గురువులు, శ్రేష్ఠ గురువులు డబ్బు కోసం కానీ అలా పేరు ప్రతిష్ట కోసం కానీ ఆధ్యాత్మిక విషయాల్ని నేర్పించరు. వారు ప్రేమతో కరుణతో మనలాంటి మానవుల దురవస్థని చూసి చాలా సహానుభూతితో వారు వచ్చి నేర్పిస్తారే కానీ వారికి ఏమీ లాభం ఉండదు. శారదాదేవి ఎన్నోసార్లు చెప్పారు, గురువు అవడం అంటే అంత సహజమైన పని కాదు. శిష్యుడి యొక్క మొత్తం బాధ్యత గురువులు తీసుకోవాలి. శిష్యుడు మంచి శిష్యుడు అయితే, సాధన భజన చేసేవాడు అయితే గురువులకి కూడా మంచిది జరుగుతుంది. అదే శిష్యుడు చెప్పినట్లు చేయకపోతే, ఆయన చెడ్డదారికి వెళ్ళిపోతే గురువుకి చాలా కష్టం ఉంటుంది. అంటే శిష్యుడుకు గురువుకు ఉన్న సంబంధం అనేది చిరకాలం ఉంటుంది అని చెప్తారు. ఇది ఒక జన్మ మృత్యుతో కాదు, జన్మాంతర తర్వాత కూడా గురు మమ్మల్ని సంరక్షిస్తాడు. ఆయన శరీరంలో లేకపోయినా ఆయన గురువు శిష్యులందరికీ ముక్తి కలిగే వరకు గురువుకి కూడా ఎప్పుడు సంపూర్ణంగా ఆయనకి ముక్తి కలగదు. గురువులు అంటే అంత కృపతో వారు నేర్పిస్తారు. ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఇలా గురుకులం అని ఉండేది. శిష్యులందరూ అక్కడ గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి. ఈ కాలంలో కాలేజీలో ఫీజు ఇస్తే చాలు, గురువులు టీచర్స్ వచ్చి నేర్పిస్తారు, మనం డబ్బిస్తాం వెళ్ళిపోతాం. గురువుకి శిష్యుడు కేర్ చేయరు, శిష్యుడికి గురువు కేర్ చేయరు. అలా కాలం కాదు. అప్పుడు శిష్యుడు అంటే చాలా శ్రద్ధతో భక్తితో గురువులు ఎక్కడ ఉన్నారో ఆ గురుకులానికి వెళ్ళాలి. ఆ శిష్యులకి ఏమి డబ్బు ఇచ్చే అవసరం ఉండదు, గురువు సేవ చేస్తారు. కానీ గురువులే వారికి కావలసినంత ఇచ్చేవారు. వారికి భోజనాదులు అన్ని వ్యవస్థలు గురువు చూసుకుంటారు. శిష్యుడు ఆ బ్రహ్మచర్య అవస్థ సంపూర్ణంగా గురువు దగ్గర ఆధ్యాత్మిక విద్య నేర్చుకొని తర్వాత వారు గార్హస్థాశ్రమానికి వెళ్తారో లేదా వేరే ఆశ్రమానికి వెళ్తారో వారు వెళ్ళిపోయేవారు. అయితే వెళ్ళే ముందు గురుదక్షిణ అని ఏదో ఒకటి ఇస్తారు. కానీ గురువులు ఏది అపేక్షించకుండా శిష్యులకి ప్రేమతో కరుణతో ఆధ్యాత్మిక విద్య దానం చేస్తారు. అందుకే గురువు అంటే నిజంగా ఒక చాలా నిస్వార్థంగా ఉండేవారే గురువు అవుతారు. ఎవరికి నేను మాత్రం సాధన చేసి భగవద్ దర్శనం పొందితే చాలు అనుకుంటారో అటువంటి వారు గురువు కాలేరు. ఎవరైతే అంటే ఇది కూడా శ్రీరామకృష్ణ ఒక మంచి ఉపమతో చెప్పారు. నలుగురు మిత్రులు ఒక గోడ దగ్గర వెళ్తున్నప్పుడు ఆ గోడ అటువైపు నుంచి కోలాహలం ఏదో ఉత్సవాలు జరుపుకుంటున్నారని వినిపించి ఒక్కరొక్కరిగా వారు గోడ ఎత్తి నిచ్చెన తెచ్చుకొని గోడ ఎత్తి అటువైపు చూస్తే అది ఎంత మంచిగా సంబరాలు అని చూసి అక్కడ దూకేస్తారు. మొదటివాడు, రెండవ వాడు, మూడవ కూడా దూకేస్తారట. నాలుగవ వాడు అలా చేయకుండా ఆయనకి అనిపిస్తుంది, ఇంత మంచి ఆనందాన్ని నేను మాత్రం ఆనందించాలా, నేను అందరికీ పంచి పెట్టాలి, అది చెప్పాలి అనే కోరికతో తాను కూడా వెళ్ళిపోవాలి అనే ఇచ్చని నిగ్రహించుకొని మళ్ళీ తిరిగి వచ్చి అందరికీ అది చెప్తారు. మీరందరూ రండి, మీరు కూడా ఆ ఆనందాన్ని చెవి చూడాలి అని ఇటువంటి ఒక
ఉదార మనస్సు, నిస్వార్థ మనస్సు ఉన్న వ్యక్తే గురువు అవుతాడు అని చెప్తారు. అటువంటి గురువులకి మనం నిజంగా చాలా రుణులను చెప్పాలి. రుణం ఉంది మనకి. వారు ఎంత కృపతో మమ్మల్ని ఈ సంసార సాగరం నుంచి పారు చేసి ఆ అవతలి ఆ మోక్షాన్ని మనకి దొరికేటట్లు చేస్తారు. ఇంకా మన శాస్త్రాలలో గురువు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి, దీని గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పారు. శిష్యుడైన వాడు ఎలా, దానికి కూడా అర్హత ఉంటుంది అని చెప్తున్నారు ఉపనిషత్తులో. సమిత్పాణి గురుమేవ అభిగచ్చేత్ అని ఒక ముండకోపనిషత్తు చెప్తుంది. సమిత్పాణిగా వెళ్తాడంట. ఆ కాలంలో గురువులందరూ యాగయజ్ఞాదులు చేసేవారు. దానికి కట్టెలు కావాలి. శిష్యుడైన వాడు చాలా విధేయతో ఒక అరణ్యానికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని గురువుకి సమర్పించారు. అలా తరువాత ఆయన శిష్యత్వాన్ని స్వీకరిస్తారు. అంటే గురువు దగ్గర ఉండి సేవ చేసుకొని ఆయనకి కావలసినవి అందించుతూ ఉంటే అప్పుడు గురువు దయతో చేస్తాడు. ఇంకా అదే భగవద్గీతలో కూడా చెప్తారు. అలా ఎలా గురువు దగ్గర వెళ్ళే శిష్యుడు ఎలా అంటే దండ ప్రమాణం ప్రణామాలు చేయాలి, విధేయతంతో ప్రణామాలు చేయాలి. ఆ తర్వాత పరిప్రశ్నల ద్వారా తన సంశయాలని పోగొట్టుకోవాలి. చివరికి ఇలా గురువు అంటే సేవ చేయాలి అని కూడా చెప్తారు. ఇలా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తం జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. తద్విద్ధి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకో. ఎలా అంటే ప్రణిపాతేన, గురువుకి దండ ప్రణామం చేసి. ఈ దండ ప్రణామం చేసే ఉద్దేశం ఏమిటి అంటే అది ఒక అహంకారాన్ని మనకి పోగొట్టుకొని ఒక విధేయతని చూపిస్తాను. ఇప్పుడు కొందరు శిష్యులు గురువుకేం తెలుసు, ఆయనకంటే నాకే ఎక్కువ తెలుసు అనే భావంతో వెళ్తే అటువంటి శిష్యులకి గురువు ఏమి చెప్పలేరు. అలా జరగదు. శిష్యస్తేహం షాదిమాన్ త్వాం ప్రపన్నమని భగవద్గీతలో నేను నీ శిష్యుడిని, నాకేమి తెలియదు, నాకు సరైన దారి చూపించు అని ఎప్పుడైతే శిష్యుడు శరణాగతుడు అవుతాడో అప్పుడే గురువు ఆయనకి విద్యని నేర్పిస్తారు. అలా ప్రణామాలు చేయడం అంతేకాదు, గురువు ఏమి చెప్పినా ఏమి అడగకుండా ప్రశ్నించకుండా ఊరికే ఉండడం కాదు. పరిప్రశ్నేన అన్నారు. ప్రశ్నించాలి అంటే మీరు ఆలోచించాలి. గురువు ఏం చెప్పారు అర్థం చేసుకోవాలి, మననం చేసుకోవాలి. మనకి ప్రశ్న మనసులో రావాలి. తర్వాత మన సంశయాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ విద్య పూర్తిగా మనకి దక్కుతుంది. మళ్ళీ సేవయ, గురుసేవ. ఈ గురుసేవకి కూడా మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఎంతోమంది శిష్యులు అంత విద్యాబుద్ధి లేకపోయిన వారు కూడా గురుసేవ ద్వారా ఈ భగవద్ దర్శనాన్ని పొందిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మన శంకరాచార్య జీవితంలోనే మీకు అందరికీ చదివే ఉంటారు. ఆయనకు 4 శిష్యులు ఉండేవారు. వారిలో ఒక్క శిష్యుడు గిరి అనే శిష్యుడికి ఇతర శిష్యుల కంటే కొంచెం మేధా తక్కువ, బుద్ధి తక్కువే ఉండేది. అయితే ఆయనకి గురువు అంటే చాలా శ్రద్ధ. ఆయన గురు సేవ చేసి ఆయనకి అంత మరి అలా చేసేవారు. సపర్యలు చేయడంలో మాత్రం ఆయన ముందుకుంటేవారు. ఒకరోజు శంకరాచార్యులు శిష్యులందరికీ పాఠం చెప్పాలి అని ఆయన మొదలు పెట్టే ముందు చూస్తే గిరి ఇంకా రాలేదు ఆ శిష్యుడు. అదే సమయంలో ఆయన పక్కనే ఉన్న నదీ తీరాన ఆ శంకరాచార్య బట్టలు ఉతకడానికి వెళ్ళాడంట. ఆయన రావడం ఆలస్యం అవుతుందని చూసి ఇతర శిష్యులు ఎవరికీ ఓపిక లేదు. వెంటనే పాఠాన్ని మొదలు పెట్టండి, ఆయన కోసం మనం ఎందుకు వేచి ఉండాలి, ఆయనకి ఏమాత్రం బుద్ధి ఉంది, ఆయనకి ఏం అర్థం అవుతుంది మీరు పాఠం చెప్పినా అని ఒక చాలా అలా తాత్సల్య భావంతో మాట్లాడితే శంకరాచార్యకి చాలా దుఃఖం, మనస్తాపం కలిగింది. అయ్యో, ఈ ఒక్క శిష్యుడు ఆయన గొప్పతనాన్ని వీరు తెలుసుకోలేదు. ఆయన గురుసేవ కోసం వెళ్ళాడు కానీ తన స్వార్థ పని దేనికైనా వెళ్ళలేదు కదా. ఆయన కోసం కొంచెం వెయిట్ చేయాలి, అది వారికి ఎవరికి ఓపిక లేదు. ఆయన అప్పుడు సంకల్ప బలంతో ఆ గిరి అనే శిష్యుడికి సమగ్ర శాస్త్ర జ్ఞానాన్ని అందాలి అని ఆయన అలా అనుకుంటాడు. ఆ వెంటనే ఆ శిష్యుడి మనసులో ఉన్న అజ్ఞాన పొర తొలగిపోయి లోపల నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఆయనకి లభించింది. ఆయన తిరిగి వస్తూ
ఆ శంకరాచార్యుడి మీద ఒక గొప్ప స్తోత్రాన్ని రచించి సంస్కృతంలో ఆయన ఒక తోటక ఛందంలో రచించాడు అని ఆయనకి తోటకాచార్య అనే ఒక గొప్ప పేరు వచ్చింది. అప్పుడు ఆయన తిరిగి వస్తే అప్పుడు ఆయన గొప్పతనాన్ని ఇతర శిష్యులు తెలుసుకుంటారు. ఇంకా శ్రీరామకృష్ణుల శిష్యులలో కూడా మనకి తెలుసు, ఆయనకి నరేంద్రుడు లాంటి, మళ్ళీ శరత్ మహారాజు, ఇంకా రామకృష్ణ శశి మహారాజ్, అటువంటి చాలా మేధావి అయిన శిష్యులు కూడా ఉన్నారు. ఇంకా లాటు మహారాజ్ లాంటి నిరక్షరుల అటువంటి శిష్యులు ఆయనకి ఉన్నారు. ఆయనకి అందరినీ ఆయన ప్రేమతో ఆయనకి నేర్పించాడు. ఈ లాటు మహారాజు ఒక అక్షరాభ్యాసం కూడా చేయలేకపోయేవాడు. తర్వాతి కాలంలో బ్రహ్మజ్ఞానం ఆయనకి కలిగి ఇలా అద్భుతానంద అని, ఆయన జీవితమే అద్భుతం అని ఆయనకి ఒక పేరు స్వామీజీ అంటారు. ఇతరులందరూ ఎప్పుడైనా పుస్తకాలు చదవచ్చు, ఇంకా వేరే విధంగా జపధ్యానాలు చేసి వేరే విధంగా శాస్త్ర చర్చ చేసి సమయాన్ని గడపవచ్చు. కానీ ఈయనకి అటువంటిదే లేదు. గురు మా వాక్యంలో సంపూర్ణ విశ్వాసం ఉంచుకొని జపధ్యానాలు సాధనలు చేయడం, గురు సేవ చేయడం ద్వారానే ఆయన సమగ్ర జ్ఞానాన్ని ఆయన పొందగలిగాడు. అటువంటి లాటు మహారాజ్ కథ మనం వింటే అప్పుడు మనకి కూడా తెలుస్తుంది గురుసేవ యొక్క గొప్పతనం ఏమి అని. అయితే గురుసేవ అందరూ ఎలా చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు. గురువు మన దగ్గర ఉండరు. మంత్రదీక్షణ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆయన మహాసమాధి చెందిపోతారు. మనకి ఇంకెలా ఏం చేయాలి అంటే, గురువులు ఏం చెప్తారంటే, గురువు చెప్పిన మాటని ఎలా చెప్పారు తూచా తప్పకుండా పాటిస్తే నిజమైన గురు సేవ చేసినట్లు అవుతుంది. ఊరికే గురువు దగ్గర వచ్చి శారీరకంగా అలా వ్యక్తిగతంగా చేయడం మాత్రమే సేవ కాదు. అందరూ ఎక్కడ ఎవరు శిష్యులు ఉన్నా గురువు చెప్పినట్లు సాధన భజనం చేసి అది చేయడం ద్వారా నిజమైన గురు సేవ చేసినట్లు అవుతుంది అని. శారదాదేవి చివరి రోజులో ఆమె పాపం నిద్రపోకుండా, ఆమె శరీరం బాగాలేదు, జ్వరం వస్తుంది, అయినా నిద్రపోకుండా జపధ్యానాలు చేస్తున్నారు. ఇతర శిష్యులు అడుగుతారు, అమ్మ మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటే, ఎంతోమంది శిష్యులు మంత్రదీక్ష తీసుకొని వెళ్ళిపోతారు, ఏమీ సాధన భజన చేయరు, వారి కోసం నేను వారి బాధ్యత తీసుకున్నాను కదా, నేను వారి తల్లిని కదా, వారి కోసం నేను జపధ్యానాలు చేయవలసి ఉంది అని అమ్మ చెప్తారు. అంటే ఎటువంటి గొప్ప హృదయం వారిది. అందుకోసం శిష్యులు మనం అనుకోకూడదు, గురువు మనకి మంత్రదీక్ష ఇచ్చారు కదా, మన బాధ్యత అంతా తీసుకున్నారు, ఇంకా మనం ఏం చేసేది లేదు, మనం హాయిగా ఉండిపోతాము అంటే అంత సహజంగా మనకి ఆధ్యాత్మిక విద్య రాదు. మన వైపు నుంచి మనం సాధన భజన చేస్తేనే ఆ గురువు ఇచ్చే విద్య మనకి నిజంగా త్వరగా మనకి లభిస్తుంది. ఇంకా శ్రీరామకృష్ణుల శిష్యులలో ఎంతోమంది ఉన్నారు. వారిలో గిరీష్ చంద్ర ఘోష్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం, ఒక అసాధారణ శిష్యుడు అని చెప్పాలి. ఆయన చిన్నప్పటి నుంచి ఎటువంటి వాడు అని చూస్తే, ఒకవైపు ఆయనకి మహామేధావి, ఆయన ఎన్ని నాటకాలు రచించాడు. ఇది ఆయన షేక్స్పియర్ ఆఫ్ బెంగాలీ స్టేజ్ అంటారు. అంటే ఎలా ఇంగ్లీష్ దీంట్లో షేక్స్పియర్ ఒక గొప్ప మహా సాహిత్యంలో ఉన్నారో, అలా ఇక బెంగాలీ భాషలో ఈయన అలాంటి వారంట. అయితే చిన్నతనం నుంచి ఆయన ఎలా అంటే ఒక చాలా ఉచ్ఛృంఖలమైన ఒక జీవితాన్ని ఆయన గడుపుతాడు, తాగుబోగుగా ఉంటాడు, ఒక చరిత్ర భ్రష్టుడుగా ఉంటాడు. అయితే శ్రీరామకృష్ణుల దగ్గర వచ్చిన తరువాత ఆయనకి క్రమక్రమంగా ఒక శ్రద్ధ భక్తి అనేది కుదిరింది అని చూస్తాం. ఆయన శ్రీరామకృష్ణులకి కూడా మొదట ప్రణామం చేసేవాడు కాదు ఆయన, కానీ శ్రీరామకృష్ణులే ఆయన కంటే ముందు వంగి ఆయనకి ప్రణామం చేస్తాడు. అప్పుడు ఇంకా ఆయన కొంచెం వంగుతాడు, అప్పుడు శ్రీరామకృష్ణ ఇంకొంచెం వంగుతాడు. అలా కొన్నిసార్లు చేసి ఇది స్టాప్ చేయాలి అని గిరీష్ చంద్ర ఘోష్ అంటే ప్రణామాస్త్రం ద్వారా శ్రీరామకృష్ణ శిష్యుడి హృదయాన్ని గెలిచాడంట. అంటే వేరే ఇంకా అంత వినయం, అంత జ్ఞానం ఉన్న, అంత అద్భుతమైన గొప్ప వ్యక్తి అయినా అటువంటి ఇతరులకి ఎలా మర్యాద చూపించాలి, మన్నడ చూపించాలి, దాంట్లో కూడా శ్రీరామకృష్ణుని చూసి అందరూ నేర్చుకోవాలి అని గిరీష్ చంద్ర ఘోష్ తెలుసుకున్నాడు. తరువాతి కాలంలో ఆయన శ్రీరామకృష్ణుల యొక్క ఆధ్యాత్మికత, ఆ పవిత్రత అవన్నీ చూసి వారిలో శిష్యత్వాన్ని గ్రహణ చేస్తాడు. అయితే ఆయన శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఇప్పటి నుంచి నేను ఏం చేయాలి? అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావో అలాగే ఉండు, కానీ ఒక చేతిలో భగవంతుని పట్టుకో,
ఇంకో చేతిలో నీ కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉండు. ఎప్పుడో ఒక సమయం వస్తుంది నీకు, ఆ వచ్చినప్పుడు 2 చేతులతో కూడా భగవంతుని పట్టుకో. అయితే ఒక్క పని మాత్రం చేయి, ప్రతిరోజు పొద్దున సాయంత్రం 2 సార్లు నువ్వు భగవన్నామ స్మరణం చేయి, నన్ను తలుచుకో చాలు అంటారు. అయితే ఈ మాట వింటే మనమందరం అనుకుంటాం ఎంత ఈజీ అయిపోయింది అని. కానీ అది గిరీష్ చంద్రకి అంత ఈజీ అనిపించలేదంట. గిరీష్ చంద్ర ఘోష్ అనుకుంటాడు, శ్రీరామకృష్ణకి నేను మాటలు ఇస్తే దానిని ఫాలో అవ్వాలి, కానీ మాట ఇవ్వలేకపోతున్నాడు. ఆయన జీవితం ఎటువంటి విశృంఖలగా ఉంది అంటే, ఆయన పొద్దున ఎక్కడ ఉంటాడు, సాయంత్రం ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. ఒక్కొక్క రోజు ఆయనది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆయన ఎలా మాటలు ఇస్తాడు? ఆయన మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు శ్రీరామకృష్ణ ఆయన ముఖం వైపు చూసి ఆయనకి అర్థమవుతుంది ఆయన మనసులో ఏముంది. సరే, నువ్వు అది చెప్పలేవు, సరే కనీసం భోజనం చేసే ముందు ఒకసారి, రాత్రి నిద్రపోయే ముందు ఒక్కసారి నన్ను తలుచుకో చాలంటు. అప్పుడు కూడా గిరీష్ చంద్ర ఘోష్ మాట ఇవ్వలేడు. ఒక్కొక్క రోజు ఆయన మధ్యాహ్నం 12 గంటకి భోజనం చేస్తే, ఇంకో రోజు 4 గంటకి, మరొక రోజు రాత్రి 12 గంటకి భోజనం చేస్తాం అని. ఎప్పుడు చేస్తాడు భోజనం చేసే ముందు అని చెప్పలేడు. ఇంకా పడుకునేది కూడా అలాగే. రాత్రంతా ఆయన ఎక్కడో డ్రామాలో, థియేటర్లో ఒక్కొక్కసారి ఉంటాడు. ఆయనకి ఏమీ ఒక ఫిక్స్డ్ టైమే లేదు. అటువంటి వాడు శ్రీరామకృష్ణ మాట ఇవ్వలేకపోయాడు. అయితే ఆయన మనసుకి చాలా దుఃఖమైంది. ఎటువంటి సహజమైన ఒక పని గురుదేవులు నాకు చెప్తున్నారు, ఇది కూడా నేను చెప్పలేకపోతున్నాను. చేస్తాను, అవును నేను చేస్తాను అని చెప్పలేకపోతున్నాను. ఎంత దుర్భాగ్యవంతుడు నేను, నా దురదృష్టం ఎటువంటిది అని. అయితే నా గతి ఏమైపోతుంది, నేను ఏమి చేయలేకపోతున్నానని చాలా మనసు దుఃఖంతో చాలా విషణుడై ఒక డిప్రెషన్కి పోతాడు. అప్పుడు శ్రీరామకృష్ణ ఆయన ముఖం చూసి అంతా అర్థం చేసుకొని, సరే ఇంకా నువ్వేం చేయడం అవసరం లేదు, నీ ముక్తారు నామం నాకు ఇచ్చేయి, నీ బాధ్యత నేను తీసుకుంటానంటే అప్పుడు గిరీష్ ఎంత హ్యాపీ అయ్యాడు. అంటే ఇదే నాకు కావలసింది, నేనేం చేయడమే అవసరం లేదు, గురుదేవులు నా కోసం అన్నీ చేసేస్తారు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇలా ముక్తారునామా ఇస్తే తర్వాత ఏం చేయాలి అది ఆయనకి తర్వాత అర్థమవుతుంది. ఇదైనా కొన్ని రోజుల తర్వాత ఏదో మాటలకి శ్రీరామకృష్ణతో మాట్లాడుతున్నప్పుడు నేను అది చేస్తాను అంటాడు. వెంటనే గురుదేవులు, నువ్వు అలా చెప్పలేవు, నువ్వు అంత బాధ్యత నాకు ఇచ్చావు, ఇప్పటి నుంచి ఏదైనా చేస్తాను అనే ముందు గురుదేవులు ఇచ్చా ఉంటే, భగవత్ కృప ఉంటే చేస్తాను అనుకోవాలి, కానీ ఏది నేనే చేస్తాను అనే అహంకారం నీలో ఉండకూడదు. అప్పుడు ఆయనకి క్రమక్రమంగా అర్థమవుతుంది. ఆయన జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు వస్తాయి. ఆయన భార్య చనిపోతుంది, ఆయన కొడుకులు చనిపోతారు, ఎన్నో. ఆయన దుఃఖించడానికి కూడా ఆయనకి లేదంట. భగవంతుడిని అడగకుండా కళ్ళీరు కారడానికి లేదు. అటువంటి సమర్పణ. ఎవరైతే రోజుకి 2 పూట 2 సార్లు భగవన్నామం చేయడానికి వాగ్దానం ఇవ్వలేకపోయాడో, ఇప్పుడు రేయింబవెళ్ళు ఆయనకి గురుదేవుల చింతన చేయవలసి వచ్చింది. ఎప్పుడు ఆయనకి శ్రీరామకృష్ణ స్మరణతో ఆయన ఉంటాడు. ఆయన ఈవెన్ ఇది డ్రింక్ చేసేవాడు కదా, చాలా తాగుబోతు, అది కూడా శ్రీరామకృష్ణ నన్ను తలుచుకొని నువ్వు చెయ్యి. శ్రీరామకృష్ణ తలుచుకున్న తర్వాత ఇంకా ఎలా తాగుతాడు? అక్కడ దాంట్లో శ్రీరామకృష్ణ ముఖం కనిపిస్తుంది, ఇంకా తాగలేకపోతాడు. ఇలా అయ్యి ఆయన జీవితమే ఒక గొప్ప పరివర్తన అయిపోతుంది. ఆయన గిరీష్ చంద్ర ఘోష్ ఒక మహాభక్తుడై మారిపోతాడు. అయితే ఇలా చేయడానికి గిరీష్ చంద్ర ఘోష్ ఒక్కవైపు ఎలా ఆయనకి అలా విశృంఖల జీవితాన్ని గడిపాడు, ఎవరికి ఏమి మాటలు ఇవ్వలేడు, ఇస్తే ఆ నియమాన్ని బ్రేక్ చేయడం ఆయనకి శాంతి ఉండేది కాదు. ఎవరికైనా ఇది చెయ్యి అని ఒక రూల్ చేస్తే ఆ రూల్ బ్రేక్ చేయాలి, అప్పుడు ఆయనకి శాంతి కలుగుతుంది. అటువంటి వాడు ఆయన శ్రీరామకృష్ణులకి ఆయన బాధ్యత ఇచ్చాడు అంటే ఆయనకి ఎటువంటి శ్రద్ధ. శ్రీరామకృష్ణులు అంటే ఆయనకి 100కి 100% కాదు, 125% ఆయనకి శ్రద్ధ నమ్మకం ఉండింది. మనకందరికీ అటువంటి శ్రద్ధ లేదు. అందుకోసం మనము కూడా చెప్పవచ్చు, గిరీష్ చంద్ర ఘోష్ని చూసి మనం అందరూ కూడా గురు మహారాజుకి బాధ్యత ఇచ్చేసాము, గురు మహారాజులు నా బాధ్యత తీసుకున్నారు అంటే తీసుకోరు. అది మీరు అర్థం చేసుకోవాలి. అలా మీరు బాధ్యత ఇవ్వడం కానీ
బాధ్యత తీసుకోవడం కానీ చెప్పినట్లు సహజమైన పని కాదు. బాధ్యత ఇచ్చేవాడు అటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. బాధ్యత తీసుకునేవాడు శ్రీరామకృష్ణ లాంటి గొప్ప అవతార పురుషులు అయి ఉండాలి. ఇలా భక్తులని తరించడానికి ఉన్న సామర్థ్యం, గురువు యొక్క సామర్థ్యంలో కూడా ఎన్నో తారతమ్యాలు ఉన్నాయి. గురువులు అందరూ ఒకే విధంగా శిష్యులను ఉద్ధారం చేస్తారు అని కాదు. అయితే గురువు మధ్య ఆ భగవంతుడి శక్తి, ఈశ్వరుడి శక్తి పనిచేస్తుంది. అయినా దానిలో కూడా ఒక ఉంది. అవతార పురుషులు శ్రీరామకృష్ణుల లాంటి వాళ్ళ మాటే వేరే. వారంటారు సంస్పర్శ మాత్రేణ నృణాం సమాధి. ఒక వ్యక్తిని స్పర్శ మాత్రంతో సమాధిని కలిగించగలరు. స్పర్శ మాత్రం ఎందుకు? ఒక చూపు ద్వారా, ఒక ఇచ్ఛ సంకల్పం ద్వారా వారు ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృత చేశారు. మనకి తెలుసు ఇలా 1 జనవరి ఎలా మీ అందరిలో చైతన్యం జాగృతం అవగాక అని చెప్పిన వెంటనే అందరిలో ఒక ఆధ్యాత్మిక శక్తి జాగృతం అయిపోయింది. అటువంటి శక్తి ఉన్న అవతార పురుషులు ఎలా అందరిలో ఆధ్యాత్మిక శక్తిని జాగృత చేస్తారో సాధారణ గురువులు కూడా అలా చేయరు. వారు మంత్రదీక్ష ఇస్తారు. దానిని శిష్యులు కూడా చాలా పాటించాలి, సాధన చేయాలి. అప్పుడే వారికి గురు కృప, భగవంతుడి కృప వస్తుంది. కానీ ఏమీ చేయక అలా అవదు. సాధన భజన చేయడం, దానితో పాటు గురుశక్తి, ఇవి రెండు, సాధన శక్తి, గురుశక్తి, ఈ రెండు కలిసినప్పుడే మనకి నిజంగా ఆ భగవత్ కృప అనేది లభిస్తుంది. ఇటువంటి మంచి రోజుల్లో మనం శ్రీరామకృష్ణులు లాంటి గొప్ప ఆచార్య పురుషులు, అవతార వరిష్ఠులు వారి సాన్నిధ్యానికి వచ్చాము. శారదాదేవి లాంటి గొప్ప ఆమె కూడా ఒక మహా గురువుగా ఎందరో మందికి ఆమె మంత్రదీక్ష ఇచ్చారు, సన్యాస బ్రహ్మచర్య కూడా ఇచ్చారు. ఇంకా ఆ గురు పరంపర ఇప్పుడు బ్రహ్మానందులు, శివానందులు, ప్రతి ఒక్కరిని చూడండి, ఎంత అఖండానందులు, ఎంతోమంది విజ్ఞానాది. ఈ గురు పరంపర అనేది కూడా మనకి ఒక చాలా గొప్ప విషయం. ఇక ఒకే గురు, ఒక్కొక్క సంస్థ ఉంటుంది, ఒక్క గురువు ఉంటారు. ఆ గురువు అయిపోయిన తర్వాత అక్కడ ఎండ్ అయిపోతుంది. అయితే ఈ రామకృష్ణ మఠ్ మిషన్ ఇటువంటి సంస్థ, శారదా మఠం, ఇక్కడ ఒక గురు పరంపరలో ఆధ్యాత్మిక శక్తి అనేది పరంపరాక్రమంగా గురువు నుంచి నెక్స్ట్ గురు, వారి గురు తర్వాత అలా వస్తుంది. అలా ఈ గురు శక్తి యొక్క పరంపర ప్రాప్తంతో మనకి చాలా శక్తివంతమైన గురు ఆశ్రయం మనకందరికీ ఉంది. మనందరూ మహా సౌభాగ్యవంతులు మనందరూ మనకి తెలుసుకొని అటువంటి గురువుల ఆశీర్వాదం మన అందరి మీద ఉండుగాక అని ప్రార్థిస్తూ ఈ మంచి రోజుల్లో శ్రీరామకృష్ణులు అందరికీ ఆశీర్వదించాలి. శారదాదేవి స్వామి వివేకానందుల ఆశీర్వాదం కలగాలి. ఆధ్యాత్మిక చైతన్యం మన అందరిలో జాగృతం అవుగాక అని ప్రార్థిస్తూ నేను 2 మాటలు ముగిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరే ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.